చక్కగా మన ఇంట్లో డెకరేటివ్ పీస్గా పెట్టుకునే బుద్ధ ఆర్చ్ మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇంకా చూసేద్దామా మరి. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే బుద్ధ ఆర్చ్ అనే డెకరేటివ్ పీస్ చూపిస్తున్నానండి. ఇదంతా కూడా వుడ్ మీదే అరేంజ్ చేశారండి. ఆ స్నఫ్ కలర్ వుడ్ మీదే అరేంజ్ చేశారనమాట. దాని మీదే బటర్ఫ్లైస్ పెట్టారు. ఇదేమో బోధి వృక్షం అండి. బుద్ధుడు బోధి వృక్షం కింద ఉండి ధ్యానం చేస్తున్నట్లు. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా బోధి వృక్షం కిందే కదా. ఇంట్లో వాళ్ళకే కాదండి, బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే చక్కగా ముందుగా కనిపించే ఈ బుద్ధుడి బొమ్మ అయితే చాలా బాగుందండి. పీస్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఎవరికైనాను. ఈ డెకరేషన్స్ అన్నింటితో పాటుగా బుద్ధుడి మెడలో రుద్రాక్షమాల వేయడం కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు శాంతికి సంకేతం బుద్ధుడు కదా. అలాంటి బుద్ధుడి బొమ్మని ఇంట్లో, అదిగాక ఎంట్రన్స్లోనే అంటే హాల్లోనే ఈ బుద్ధుడి బొమ్మ పెట్టడం అనే కాన్సెప్ట్ కూడా గుడ్ కదా. ఇది చూసారా, ఏనుగు బొమ్మల మీద మీనాకారి వర్క్ అండి. ఇటు రెడ్ వచ్చింది, అటేమో బ్లూ వచ్చింది అనమాట. సేమ్ అండి, రెండో పక్క కూడా ఏనుగు మీనాకారి వర్క్ కూడా సేమ్ అనమాట. రెండు పక్కల బుద్ధుడికి ఇరు పక్కల కూడా ఏనుగులు నుంచారు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వుడ్డేనండి. ఈ స్నఫ్ కలర్ వుడ్డే, దాని వెనక ఉన్న లైట్ కలర్ వుడ్డే, దాని వెనక ఉన్న ఆ బ్లూ కలర్ అంటే కొంచెం లైట్ బ్లూ కలర్ కూడా వుడ్డే అనమాట. ఆ బ్లూ కలర్ మీద ఏమో గ్లిటర్ లాగా వచ్చిందండి, అంటే కొంచెం మెరిసే పెయింట్స్ లాగా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయని చెప్పేసి అలా సెట్ చేశారు. ఈ బటర్ఫ్లైస్ కూడా విడిగా తీసుకొని స్టిక్ చేసినవేనండి. ఈ బుద్ధుడి బొమ్మ కూడా కదలదనమాట, కదలకుండా స్టిక్ చేసేసారు. లేదంటే పిల్లలు కానీ లాగేస్తే పడిపోతాయి కదా. ఏనుగులు కూడా అలాగే స్టిక్ చేశారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చింది కదా. నచ్చినట్లయితే ఇంత బాగా అరేంజ్ చేసిన వాళ్ళను కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చేస్తూ కామెంట్ చేయాలి కదా. కామెంట్స్ చేస్తారా మరి? ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.